మాది శ్రీకాకుళం జిల్లాలో సోంపేట గ్రామం. ఆ దగ్గరలో ఉద్దానం మీకు తెలుసు కదా, అక్కడికి ప్రయాణమయ్యాం. ఆ ఊరిలోనే మాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. మేము వెళ్ళినప్పుడల్లా అతనితో మాట మంతి కలిపి కాలక్షేపం చేస్తుండేవాళ్ళం. అవునండోయ్, అతనికి ఒక భార్య కూడా ఉంది. ఆమె కూడా మమ్మల్ని సోదరులా ట్రీట్ చేసేది. ఈసారి వెళ్ళినప్పుడు మేమెంత విచార వార్త వినవలసి వచ్చిందంటే మా స్నేహితుని భార్య చనిపోయిందని. సరే, అతన్ని ఊరడించి వద్దామని వెళ్ళాం. ఇంటి ముందు ఆయన పెరుగుల బోర్డు, దాని ప్రక్కనే బిఏను రాసింది. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈయన 10వ తరగతిలో 10 సార్లు దండయాత్రలు చేసాడు కదా, అటువంటిది బిఏ ఎప్పుడు చదివాడా అని. అయినప్పటికీ ఆ విషయం తెలుసుకోవచ్చు కదా అని అతనితో కొంతసేపు మాట్లాడే మా విచారాన్ని తెలిపి తర్వాత మా డౌట్ని నెమ్మదిగా అడిగాము. మా ఫ్రెండ్ నవ్వుకుంటేనే, అంత అనుమానం ఎందుకండి, అది నా డిగ్రీ కాదు, నా జీవిత రహస్యం అన్నాడు. మాకు మరీ ఆశ్చర్యం వేసింది. బిఏ అంటే బ్యాచులర్ అగైన్ అన్నాడు. ఇప్పుడు నేను నా భార్య మరణం వల్ల తిరిగి బ్రహ్మచారిని అయ్యాను అని దాని అర్థం అన్నాడు. అది విని మాకు చాలా నవ్వు వచ్చింది. నవ్వుకుంటేనే మా ఊరు తిరిగి ప్రయాణమయ్యాం. సరే, మీకు బిఏ అంటే ఏం తోచిందో కామెంట్ రూపంలో రాయండి ప్లీజ్. మళ్ళీ రెండోసారి మా అబ్బాయి వివాహం అంటూ శుభలేఖ ఇవ్వడానికి మళ్ళీ అదే పాత స్నేహితుని ఇంటికి వెళ్ళాం. ఎంతేంటంటే ఈసారి బోర్డు మీద అతని పేరు బిఏకు బదులు ఎంఏ అని ఉంది. మేము మళ్ళీ ఏదో ఒకటి జరిగిందని అనుకుంటూనే అడుగు పెట్టాం. మా స్నేహితుడు బయటకు వచ్చి మమ్మల్ని ఆహ్వానించి కుర్చీలో కూర్చుండి పెట్టాడు. మేము కుర్చీలో కూర్చుంటూనే, బోర్డు మార్చినట్టున్నారు, మీ జీవితంలో ఏం మార్పు జరిగింది గురు అంటూ ప్రశ్నించాం. మీ అందరూ ఎంఏ అబ్రివేషన్ గురించి ఆలోచిస్తున్నారు అవునా? మరెందుకు, అది కూడా కామెంట్ రూపంలో పెట్టండి. మా క్వశ్చన్ మార్క్ ముఖాలు చూసి మా ఫ్రెండ్, ఏమీ లేదు శిష్య, ఎంఏలోని నిగూఢార్థమేనా మీరనేది? ఎంఏ అంటే మ్యారీడ్ అగైన్ అని నవ్వి తన శ్రీమతిని పిలిచి ఆమెతో మాకు మంచి కాఫీ ఇప్పించి మమ్మల్ని సాగనంపాడు. చూసారా మా స్నేహితుని చతురతతో కూడిన హాస్యం. అప్పుడప్పుడు ఇటువంటి స్టోరీస్ మన బ్రెయిన్ని బూస్టప్ చేస్తాయి. మరి మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్స్ మమ్మల్ని బూస్టప్ చేస్తాయి. సో కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.